దాల్చిన చెక్క ఇదైతే మీరు విన్నారు. ఇది మీ కిచెన్‌లో గూడా ఉంటుంది. దీనితో మీ అంగము గట్టిగా పడుతుంది అని ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్పబోతున్నాను విత్ సైంటిఫిక్ ప్రూఫ్. మీకు అంటే నేను ఏమంటున్నానంటే ఇది వాడే పద్ధతి మీరు ఒకవేళ తెలుసుకున్నారంటే మీ అంగం మంచిగా గట్టిగా పడుతుంది. మీరు ఎక్కువ సేపు కూడా చేయగలుగుతారు. ఈ రెండే రెండు అంటే ఎవరైతే హెల్తీ ఉంటారో ఇంకా పవర్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా చేయాలి అన్నట్టు ఉంటుంది. వాళ్ళకు ఇది వాడొచ్చు. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఈ దానిని దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు సైంటిఫికల్లీ ఒకవేళ చూస్తే ఈ దాల్చిన చెక్కలో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. ఈ దాల్చిన చెక్కలో ఒకటి యూజినాల్ అని, ఇంకోటేమో సిన్నమల్డిహైడ్ అని, ఇంకోటేమో పాలిఫినాల్స్ అని ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ ఇంగ్రీడియంట్స్ అక్కడ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. అంటే అక్కడ ఏవైతే ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, లేకపోతే ఏదైనా అక్కడ చాలా బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వట్లేదు, లేకపోతే అక్కడ ఏదైనా ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే వాపు ఉంటుంది, అలాగే రెడ్నెస్ ఉంటుంది అక్కడ. ఇలాంటివి ఏదైనా ఉంటే అది తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో, ఈ ఇంగ్రీడియంట్స్లో. యూజినాల్లో స్పెషల్లీ అది యూజినాల్ ఏదైతే కంటెంట్ ఉందో అందులో ఐరన్, ఫైబర్, కాల్షియం ఈ కంటెంట్స్ ఉంటాయి. దానివలన అంగంకి అంటే ఎయిడ్ ఉంటుంది, ఎలాగైనా హెల్ప్ ఉంటుంది. సో వ్యూవర్స్, ఇది తప్పేం లేదు. ఇది తీసుకోవడం వలన మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ప్రాపర్ ఏదైతే వే ఉంది అంటే ఈ పద్ధతి ఏది ఉందో అది తెలుసుకోండి. ఈ దాల్చిన చెక్కని పౌడర్ చేయాలి. సాఫ్ట్ మంచి పౌడర్ చేసి మీరు ఒక చిటికంత తీసుకొని ఒకవేళ మీ నాలుక మీద వేసుకొని నమిలి మీరు ఒక గ్లాసు పాలు, ఇలాంటివి పాలు సిప్గా మీరు పాలు తాగండి. తాగితే మీరు ఇది అయిన తర్వాత, పాలు తాగిన తర్వాత మీరు రతిక్రీడలో పార్టిసిపేట్ అయ్యే ఒక అరగంట, ఒక గంట ముందు ఇది వాడండి. వాడిన తర్వాత మీరు చూడండి, మీరు పార్టిసిపేట్ అయినప్పుడు, మీరు కలిసినప్పుడు మీ అంగం గట్టిగా కూడా అవుతుంది. మీ అంగం అసలు పడదు. ఎవరికైతే టైప్ 2 ఈడీ ఉంది, టైప్ 2 ఈడీ అంటే ఏంటి? అంగం గట్టి పడుతుంది. కానీ ఎప్పుడైతే మీరు తీసి చేయాలనుకుంటారో అప్పుడు అది పడిపోతుంది. ఇలాంటి వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది. ఇది వాడి చూడండి, హెల్తీగా ఉండండి. మీరు హెల్తీగా ఉండడమే మేము ప్రయత్నిస్తుంటాము. మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేసాయి అంటే డెఫినెట్లీ మీరు ట్రీట్మెంట్ అవసరం. మీకు ఏ ఆండ్రాలజిస్ట్ అయినా సరే యునాని మెడిసిన్స్కి, లైంగిక సమస్యలకి ఆప్ట్ చేయండి. ఈ మెడిసిన్స్, ఈ రెమెడీ ఏదైతే ఉంటుందో ఇది మీరు ఎప్పుడైనా వాడచ్చు. దీనికి అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇలాంటి రెమెడీస్, ఇలాంటి మెడిసిన్సే మేము వాడి మెడిసిన్ తయారు చేస్తాం. అందుకే అందులో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు పాలు చూడండి, పాలతోని మనకు ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది? అసలు ఉండదు. సాంప్రదాయం ప్రకారం మీరు చూస్తే శోభనం రోజు పాలు ఇస్తారు ఎప్పుడైనా, అందులో పసుపు కూడా కల్పిస్తారు. ఎందుకు? ఇవన్నీ ఉట్టిగానే ఇవ్వరు. చూసి అంటే ఇవన్నీ యూజువలీ వాడిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది అని ఆ రోజు అలా ఇస్తారు. అలాగే మనం అది డైలీ వాడి అందులో నుంచి ఆ ఎఫెక్ట్స్ తీసుకోవడం తప్పేం లేదు. అయితే ఇప్పుడు మీకు సైంటిఫికల్లీ కూడా నేను ప్రూవ్ చేసి చెప్పాను. అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేస్తుంది. అల్టిమేట్లీ ఏముంటుందంటే ఇప్పుడు దాల్చిన చెక్క మీరు చూడండి, ఇది డైజెషన్లో కూడా యాడ్ చేస్తుంది. అంటే మీకు ఆకలి కూడా మంచిగా అవుతుంది. ఈ దాల్చిన చెక్క షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు వాడితే షుగర్ లెవెల్స్ కూడా కిందికి వస్తాయి, వాళ్ళు రెగ్యులర్ యూజ్లో పెడితే. దాంతోపాటు మళ్ళీ ఎరెక్షన్స్ కూడా మంచిగా వస్తాయి. వాళ్ళకు ఒక రకమైన టైమింగ్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా చేసుకోవచ్చు. దాల్చిన చెక్క మీకు ఈజీలీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు యూజ్ చేయడం అంటే తప్పేం లేదు. అది వాడండి. వాడి చూసి మళ్ళీ కామెంట్ బాక్స్లో మాకు ఎలా ఉంది ఏంటో చెప్పండి. ఇవన్నీ మేము వాడాము అంటే రెమెడీస్ మేము అన్నీ వాడిన తర్వాత కూడా మాకు ఇబ్బంది అవుతుంది అంటే మీరు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, మీరు ఇది వాడండి. ఇది వాడిన తర్వాత మీకు అంత ట్రీట్మెంట్ అయిపోతుంది అని నేను చెప్పట్లేదు. కానీ మీకు చిన్న సమస్య ఉంటే ఫస్ట్ ఇది వాడి చూడండి. మీకు డెఫినెట్లీ మీకు ప్రాబ్లం పోతుంది. ఎందుకంటే ఇది మీ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. స్పెషల్లీ దాల్చినతో యూజినాల్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో ఇందులో, దాని వలన మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. డైజెషన్ మంచిగా అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, అంగం గట్టిగా పడుతుంది, అక్కడ ఇన్ఫ్లమేషన్ తక్కువ అవుతుంది, యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్ పనిచేస్తుంది. అంటే మీరు దాంతో వాడచ్చు.
కానీ ఇదంతా వాడిన తర్వాత కూడా ఒకవేళ చాలామంది అంటే ఒకవేళ రెస్పాన్స్ రావట్లేదు, మాకు కొంచెం ఎక్కువైన మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవి తొలగించుకోలేకపోతున్నామంటే మీరు మెడిసిన్స్ అవసరం మీకు. ఆ మెడిసిన్స్ కూడా నేచురల్ మెడిసిన్స్ ఉంటాయి వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. అపాయింట్మెంట్ కొరకు కాల్ చేయండి. మీకు మా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది. ఎలా వాడాలి ఏంటి, దాంతో మీకు కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఏ ఏజ్ వాళ్ళు ఈ రెమెడీ వాడచ్చు. ఈ రెమెడీ వాడే ఏ ఏజ్ అయినా సరే ఈ రెమెడీ వాడచ్చు. ఇది ఎవరు అయితే యూజువల్లీ యంగ్స్టర్స్కి చాలా మంచిగా పనిచేస్తుంది. యంగ్స్టర్స్ అసలు పట్టించుకోరు. నార్మల్లీ యంగ్స్టర్స్ అంటే ఇప్పుడు 30 years 40 years వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు యాడెడ్ వస్తాయి. కానీ వాళ్ళు కూడా ఇది అలవాట్లో పెట్టుకుంటే వాళ్ళకు కూడా మంచి ఎరెక్షన్స్ వస్తాయి. ఎవరికైతే ఏజ్ ఎక్కువ అవుతుందో, నార్మల్లీ ఏజ్ అంటే ఎప్పుడైతే ఏజ్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 60 years 65 70 వాళ్ళు డెఫినెట్లీ ఇవి వాడండి. ఇవి వాడితే మీ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ ఇవి అలవాట్లో పెట్టుకోకుండా నేచురల్ వెళ్తాము ఏం వాడమంటే మీకు పర్ఫార్మెన్స్ తగ్గుతూ ఉంటాయి. అందుకే ఏంటంటే ఈ కంటెంట్స్ ఇప్పుడు యూజువల్లీ చూడండి, మసాలాలు బిర్యానీలు యూజువల్లీ మీరు చూసినట్లే బిర్యానీలు తడకలాగా వేస్తుండే. పూర్వకాలంలో బిర్యానీలు వండితే, రైస్ వండితే, ఏదైనా అవి వండితే అందులో ఇది తడకలాగా వేస్తుండే. అందుకే వాళ్ళు తిన్న తర్వాత రాత్రిపూట పడుకున్నప్పుడు ఎరెక్షన్స్ వస్తుండే. ఇవి నేచురల్, ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నాం, మనం వాడట్లేదు, అందుకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వ్యూవర్స్, ఈ రెమెడీ వాడండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.